ఇష్టంతో వచ్చి మా అంతటా మేమే వేరే ఫ్రెండ్స్ తోటి లేకపోతే మన నాన్నలు కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే కూడా అట్లా వచ్చి కొంచెం పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు నేర్పించేవాళ్ళు. అలా అందరం కూడా ప్రకృతితో మమేకమై ఇక్కడ గడిపిన వాళ్ళం. ఆ విధంగా ఇవన్నీ కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక 25 సంవత్సరాల క్రితము మరి ఇవన్నీ కూడా దాదాపుగా మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఇక్కడ పొలాలు లేవు అన్న చెప్పినట్టు. ఇక్కడ చింత చెట్టు, పెద్దగా చింత చెట్టు ఉండే. ఇక్కడి నుంచి ఇలా యాక్చువల్గా ఇక్కడ మొత్తం ఇప్పుడు తుంగ కనిపిస్తున్నది, మొత్తం మడికట్లు పొలాలు ఉండేది. కాకుండా ఈ పొలాలలో మొత్తం తుంగ మొలిచింది. అంటే నీళ్ళు చెరువు ఎప్పుడు నిండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చెరువు అంత నిండా ఎప్పుడు ఉండకపోయేది. సమ్మర్లో ఇక్కడ క్రికెట్ కూడా ఆడేవాళ్ళం. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ లాగా మొత్తం లాన్ తయారయ్యేది. ఆ లాన్లో మామూలుగా టోర్నమెంట్లు పెట్టి మా ఊరు ఆటలకు అన్నీ రాజకీయంగా సామాజికంగా అన్నిట్లలో కూడా మరి ముందుండే వ్యక్తులు. కనబడే రూమ్ ఉంటుంది, ఆ రూమ్ ముందల ఇది సౌడ్లు అనేవాళ్ళు. ఇవి కనపడేదేమో గ్రీనరీ 2 తాటి చెట్లు కనపడుతున్నాయిగా, ఇక్కడ కందూరు గుండ్లు అనేవాళ్ళు. దాని పక్క పొంటి సౌడ్ ఉండేది. ఆ సౌడ్ తీసుకపోయి ఇండ్లకు గచ్చుగా వాడుకునేవాళ్ళు. మీకు ఎప్పుడు సౌడ్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి వెళ్ళి సౌడ్ తీసుకుపోయేవాళ్ళు. అంటే పైన పెంకలు వేసేటప్పుడు పైన దాని కింద వేసేసి అది సౌడ్ ఏంటంటే ఒక బంక జిగురు లాంటివి పదార్థం అది. ఆ సౌడ్ దాంతో బట్టలు కూడా ఉతికేవాళ్ళు. న్యాచురల్ గా సర్ఫ్ లాంటివి పనిచేసేది. అందులో కాస్మెటిక్ సోడా అలాంటివి ఉండేవడం వల్ల బట్టలు చాలా తెలుపుగా మంచి సువాసన వచ్చేది ఆ మట్టితోటి. అదే నాకు అంటే అంత అనుభవం లేదు కానీ కాకుండా బట్టలు వాటితోటి నేను పిండలే కానీ విన్నాను. కొంతమంది వాటితోటి బట్టలు వినడం, సబ్బు పెంకలు అయితే ఇల్లు కట్టేటప్పుడు మాత్రం దాని కింద వేసేవాళ్ళు, అతుకపోయేది పెంక. అసలు ఆ పెంకల ఇల్లు ఎంత చల్లగా ఉంటుందో. ఇట్లా ఈ సౌడ్ వేసి తర్వాత ఆ మట్టి పెంకలు టైల్స్ అవి వేస్తే ఎంత అద్భుతంగా. ఇప్పటికి కూడా అలాంటి ఇళ్ళల్లో ఈ ఎండల వేడికి మామూలు స్లాబులలో ఉండలేము, మరి రేకులలో ఉండలేము. కానీ ఇప్పుడు మీకు కనిపించేది ముందర కనిపించేది మొత్తం జమ్మ అంటారు. ఇది ఎండాకాలంలో ఇవి రౌండ్ షేప్ లో వస్తేనేమో తుంగ అంటారు. ఇట్లా కాయలు లెక్క వచ్చేసి మీకు పైన కాయలు కనిపిస్తున్నాయి కదా, ఈ కాయను ఏం చేస్తారంటే ఆ దూదిని తీసి జకముక రాళ్ళు అని ఒక 2 రాళ్ళని తీసుకొని ఒక ఇనుప దాంతో కొడితే నిప్పు మిరుగుడితో ఆది మానవుడు నిప్పుని ఎలా వెలిగించే వాళ్ళో చుట్ట వెలిగించడానికి కోసం ఈ జకముక రాయి యొక్క దూదిని వాడేవాళ్ళు.